హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ఇలా రెడీ చేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎందులోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది. చపాతీ, పూరి, పుల్కా అలాగే అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక వెడల్పాటి బాండిని స్టవ్ పై పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అనేది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని చల్లారనివ్వాలి. అదే బాండీలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకొని శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం వేసుకున్న పసుపు, ఉప్పు, ఆయిల్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేసే అవసరం లేదండి. డైరెక్ట్ పోపు రెడీ చేసుకుంటున్నాం కదా, అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి కొలతల్ని చూపిస్తున్నాను. ఇలా కలిపెట్టుకున్న తర్వాత చూసారా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. అందులో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీలోకి ఆయిల్ని కొంచెం తక్కువగానే వేసుకున్నానండి. మీరు ఇంకా కొంచెం ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపుని మనం ఆల్రెడీ చికెన్కి పట్టించాం కదా, దాన్ని సరి చూసుకొని పసుపు వేసుకోండి. అక్కడ 1/2 టీ స్పూన్, అలాగే ఈ పోపులో 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, అలాగే 1 టీ స్పూన్ కారము, 1/2 కప్పు వరకు పెరుగు, తర్వాత అందులోనే ఒక 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాని ఇలా కర్రీలో వేసుకోకుండా మిక్సీ పట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటా వేసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా చికెన్ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికిపోతాయి. చూసారా, ఇక్కడ మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. చికెన్ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, పుదీనా, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చేస్తుంది, గుమగుమలాడుతుందండి, చాలా బాగుంది.
మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా దానిపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు కారము, అలాగే 2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ధనియా పౌడర్ని చిన్న స్పూన్తో వేసుకున్నానండి. 2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్తో వేసుకున్నట్టయితే 1 స్పూన్ వేసుకోండి. ఇలా కారము, ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత పెట్టుకొని మరలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇవి కొద్దిసేపు ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ కారం నేను మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే కర్రీలో కూడా కొంచెం వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యూజ్ చేసుకోవాలి. ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యూజ్ చేయండి. గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ తిక్కుగా అయ్యేంతవరకు బాండీపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది. ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లలో కారము అలాగే మసాలా ఘాట్లు ఎక్కువగా ఉన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మసాలా, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ చాలా తిక్కుగా అయిపోయింది. ఇలా తిక్కుగా అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో మనం కొత్తిమీర, పుదీనా, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఫ్రై చేసి వేసుకున్నాం కదా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళైతే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.